హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు రెసిపీలో బ్యాచిలర్స్ కోసం సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అందుకంటే ముందు ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేయండి. లైక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా త్వరగా మీ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే రెసిపీకి వెళ్ళిపోదాం. చూడండి, వేడివేడి అన్నంలో ఇలా చికెన్ కర్రీ చేసుకొని సూపర్గా ఉంటుంది. తింటూ ఉంటే ఒక పక్క ఆనియన్ పెట్టేసుకొని అలా నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది. కానీ టేస్ట్ కూడా అద్దరిపోతుంది అన్నమాట. ట్రై చేయండి. ముందుగా దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, మిరియాలు, అనాస పువ్వు, అలాగే స్టార్ ఉంటుంది కదా, ఆ పువ్వు అన్నీ వేసుకొని కొంచెం ధనియాలు వేసుకొని బాగా వేయించేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. మీకు కావాలనుకుంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఒక 2 టమోటా, ఆనియన్, అలాగే తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కొంచెం పసుపు, తగినంత కారం వేసేసుకొని కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసి బాగా కలిపేసేయండి. ఇలా కలిపేసి ఒక అరగంట పాటు అలాగే వదిలేసేయండి. ఆ మసాలా అంతా చికెన్ ముక్కల లోపలికి బాగా దిగుతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట అయిన తర్వాత పెనం పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు ముందుగానే మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా దినుసులన్నీ, దాన్ని టమోటా అంతా ఇందులో వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత టమోటా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఈ చికెన్లో కలిపేటప్పుడే పెరుగు యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చే పెరుగు యాడ్ చేసుకొని లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసి బాగా కలిపేసండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా బాగా మీకు చికెన్లో వచ్చే వాటర్ సరిపోతుంది అనుకుంటే ఆ వాటర్తోనే బాగా ఫ్రై కూడా ఇలాగే చేసుకోవచ్చు. గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికిన తర్వాత ఇలా గ్రేవీ టైప్ వచ్చిన తర్వాత మీరు లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు, హడావిడి లేకుండా. చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో చికెన్ వేసుకొని అలా ఒక పక్క ఆనియన్ పెట్టుకొని నిమ్మరసం పిండేసుకొని తింటూ ఉంటే ఉంటుంది సూపర్ టేస్ట్ అనమాట. భలే ఉంటుంది. ట్రై చేసేయండి. ఎవరైనా ఫస్ట్ ట్రై చేస్తే నాకే కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్.